వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పంటలు, ఆందోళనలో రైతులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వెంకటరమణకు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్గా పదోన్నతి. అభినందించిన పలువురు రాజకీయ ఉద్యోగ సంఘ నాయకులు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పత్తి, కంది, వరి పంటలు పండించేవారు బతికేది ఎలారా దేవుడా అని తలపట్టుకున్న రైతులు విజయదశమి ముందు వచ్చిన తొలి పంట అమ్ముకొని రైతులు దసరా పండుగను సంతోషంగా జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరము అలా లేకుండా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తమ పంటల నీళ్ళల్లో మునిగిపోవడం చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలం తొందరగా కావడంతో ముందుగా పత్తి నాటిన రైతులు అప్పులు ఎలా తీర్చాలి దేవుడా అని తలలు పట్టుకుంటున్నారు. పొలాల్లో వేసిన పత్తి అక్కడక్కడ పర్లేదు అనుకునే లోపు వర్షాలు పడి అత్యంత పాడైంది. ఇప్పుడు తీసే పరిస్థితి లేకపోవడంతో రైతులు చేతికొచ్చిన పంట వానాపాలు కావడంతో తమకు దిక్కెవర్రా అని బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా పడుతున్న భారీ వర్షాలకి రైతులు తమ పంటలు పాడైపోయాయని తమ బాధ వెలగక్కుతున్నారు. వేలు లక్షలు ఖర్చు పెట్టి పొలాలు సాగు చేసి పత్తి, కంది, వరి వేసిన రైతులు ఇప్పుడు నెత్తికి చేతి పట్టుకుంటున్నారు. దసరాకు ముందు తొలి పత్తి తీయడం ఆనవాయితీ. ప్రస్తుతం ఈ 15-20 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల పత్తి మీద వర్షం నీళ్ళు కంటిన్యూ పడి పత్తి నల్లగా అయ్యింది. పత్తిలోనే విత్తనాలు మొలకెత్తడం జరిగింది. తమ పెట్టిన పెట్టుబడన్నా వెళ్తుందా లేదో అని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మీదనైనా వర్షాలు తగ్గితే కనీసం ఉన్న పత్తి కాయలన్నా పగిలి పత్తి చేతికొస్తే అప్పులు పోను, తమకు మిగిలిపోయినా పర్వాలేదు, అప్పులైనా తీరితే చాలని రైతులు కోరుకుంటున్నారు. అలాగే బైరంపల్లి గ్రామంలో రాజు అనే రైతు 3 ఎకరాల పొలం నీట మునిగి పంట నాశనమైంది. గత సంవత్సరం కూడా ఇదే టైంలో విస్తారంగా వర్షాలు పడడం వల్ల అదే రైతు 3 ఎకరాల పొలంలో వరి మరియు పత్తి నష్టపోయాడు. ఈ సంవత్సరం కూడా అదే పొలంలో సాగు చేయగా గత నెల రోజులుగా పడుతున్న విస్తారమైన వర్షాల వల్ల తన పంట అంతా నాశనమైందని, అప్పుల పాలయ్యానని తన బాధ వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రాజాపూర్కు చెందిన కడల యాదయ్య తన వ్యవసాయ పొలంలో ప్రభుత్వ పిలుపు మేరకు మొక్కలకు బదులు వరి వేయడంతో అకాల వర్షానికి వరి మొత్తం కింద పడి మొలకలు వచ్చే వరి మొత్తము పాడైందని, 1,20,000 రూపాయలు అప్పు చేసి వ్యవసాయం చేశాను, ప్రభుత్వ పరంగా నన్ను ఆదుకోవాలని, లేనిచో ఆత్మహత్య మార్గమని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ పక్కన చెప్పి కేసీఆర్ ఏమన్నాడు, మొక్కలు వేద్దు అది వేద్దు అన్నాడు. మొత్తం వరిసేను 6 ఎకరాలు వరిసేను వేసిన. 6 ఎకరాలు వేస్తే మొత్తం నోటికాడికి వచ్చింది. ఇప్పుడు మొత్తం చేను కోసే మూమెంట్ ఇది. వరిసేను మొత్తం అడ్డమడ్డది, మొత్తం మొలకెచ్చింది, మొత్తం మొలకెళ్ళింది. అది 6 ఎకరాలు నోటికాడికి వచ్చింది. మొత్తం తుఫాను నుంచి మొత్తం అడ్డమడ్డది. మొత్తం 6 ఎకరాలు సాప పడ్డట్టు పడ్డది వరిసేను. ఇది 1,20,000 వరకు ఖర్చు వచ్చింది నాకు. ఇది 6 ఎకరాలకు. ట్రాక్టర్ నాది కాదు, సొంతంది. మొత్తం కిరాయిలు పెట్టి వరకు 1,20,000 వచ్చింది వరకు నాకు ఖర్చు 6 ఎకరాలకు. 6 ఎకరాలకు ఏమైంది, ఇప్పుడు మొత్తం నేను మిషన్ కోతామని మోటార్ బంద్ చేసిన. ఈ తుఫాన్ నుంచి మొత్తం సాపడ్డట్టు పడ్డది నా వర్షం. గవర్నమెంట్ ఏమని కోరుకుంటున్నా అంటే ఇప్పుడు నాకు నష్టపరిహారం చేయాలని కోరుకుంటున్నాను నేను. ఇదేమైందంటే ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసిన బాధ ఉన్నది. నాకు 1,20,000 నాకు సొంతం పైసలు అప్పు చేసి పెట్టినా నేను ఈ పైసలు. నేను రైతుని. ఇది చేసింది అంత నోటికాడికి వచ్చింది, మొత్తం మొలకెళ్ళిపోయింది. అది మంచి పూర్వకంగా కొనుక్కుంటున్నా.
మహబూబ్నగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వెంకట రమణకు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్గా పదోన్నతి పొందిన సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు వివిధ డివిజన్ ఇంజనీర్లు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి మిఠాయిలు తినిపించి ఆయనకు అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేశారని పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను పుష్పగుచ్చాలతో శాలువా కప్పి ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథం పథకం కొరకు అహర్నిశలు పనిచేశారని, సరి అయిన సమయంలో ఎస్టిమేట్లు వేయడం, అనుమతులు పొందడం, బిల్లులు రికార్డులు చేయడం, సిబ్బందికి ముందుండి నడిపించడం వల్ల మిషన్ భగీరథకు మంచి పేరు వచ్చిందని వారు మాట్లాడారు. నల్ల కనెక్షన్ పనులకు అన్ని గ్రామాలను తిరిగి నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ, విద్యాసాగర్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల డివిజన్ ఇంజనీర్లు శివకుమార్, అభినవ్, ముజామిల్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. గ్లాస్ తీసుకో. గ్లాస్ ఉందా? గ్లాస్ అనుకో. ఒక గ్లాస్ తీసుకో. గ్లాస్ గిన్నెలో చాయ్ కండాన్ని పిలిపించు. ఇది ఎరిగిపోతుంది. శ్రీకరణ్ అన్ని కనెక్షన్ ఉన్నట్టున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతన్నలు పూర్తిగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటలు అకాల వర్షాల వల్ల నెలకొరిగాయి. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని ముక్తిపాడు గ్రామంలో గొల్ల నరసింహులు అనే రైతు తనకున్న 6 ఎకరాల్లో కంది, వరి పంట వేశాడు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, అలాగే కంది పంట కూడా చేతికి రాకుండా పోయిందని వాపోయారు. తనలా చాలామంది రైతులు నష్టపోయారని, ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని కోరారు. నా పేరు గొల్ల నరసింహులు, గ్రామం ముక్తిపాడు, మండలం కోస్గి, జిల్లా నారాయణపేట. మేము 2 ఎకరాల విస్తీర్ణం లోపల వరినాడు వేసినాము. ఈ యొక్క అకాల వర్షానికి మొత్తం వర్షం మొత్తం పాడైపోయింది. మేము ఇప్పుడు ఈ కరోనా సీజన్లో పని లేకనే అంత ఇది బిక్కుబిక్కుమంటం బతుకుతూ ఉన్నాము. ఇప్పటికి కూడా ఇది వచ్చేసి మమ్మల్ని మొత్తం ముంచేసింది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రైతు పక్షపాతిగా ఉన్నాడు. కావున ఇప్పుడు కూడా ఈ యొక్క వర్షంలు, పత్తి కానీ, జొన్న కానీ, మన కంది కానీ చాలామంది రైతులు మొత్తం కూడా నష్టపోయిన. కావున దయచేసి అందరికీ కూడా నష్టపరిహారం ఇస్తారని మేము తెలంగాణ ప్రభుత్వానికి మా రైతుల తరపున అందరినీ కూడా ఆదుకుంటారని కోరుకుంటున్నాం. మీకు ఎంత పంట నష్టం వచ్చింది? మీకు ఎంత? మాకు ఇప్పటి వరకు 2 ఎకరాల విస్తీర్ణంలో మేము వర్షం వేస్తే మేము పెట్టుబడి పెట్టింది ఇప్పటికి 50,000 వచ్చింది. 50,000 పెడితే ఇప్పటికి ₹1,00,000 పంట నష్టపోయింది. అదేవిధంగా కందిచేను కూడా మొత్తం కూడా ఒక 4 ఎకరాల కందిచేను కూడా పోయింది. 2 ఎకరాల మొక్కజొన్న పోయింది. అది కూడా పత్తి కూడా ఇంకొక ఎకరా పోయింది. కావున దయచేసి అన్ని విధాలుగా మమ్మల్ని మాయాసంటి రైతులను అందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయనకు వెన్నంటే ఉంటున్నాం. కావున రైతుల మీద అందరి మీద కూడా ఆయన ఇప్పటి వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. కావున మాకు కూడా ఇప్పుడు ఈ యొక్క అకాల వర్షాలు వచ్చి చాలామంది రైతులను కూడా అనాథాలు చేసేసింది. దయచేసి అందరికి కూడా ఆర్థిక సాయం చేస్తారని, అందరిని కూడా ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. కురుస్తున్న భారీ వర్షాలకు కోయిల్కొండ మండలంలో ఉన్న అభంగపట్నంతో పాటు పలు గ్రామాలలో వేసిన వరి పంటలు నేలమట్టమయ్యాయి. బుధవారం అభంగపట్నం గ్రామ సమీపంలో ఉన్న వరి పంటలను సర్పంచ్ మాధవి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసిన వరి పంటలు చేతికి రాకపోవడంతో రైతన్న కన్నీటితో అలమటిస్తున్నాడని ఆమె తెలియజేశారు. అదేవిధంగా మండలంలో పలు గ్రామాలలో వరి పంటలు నేల కొరిగి రైతుకు చేతికి రాకుండా నీళ్లలో ఒడ్లు రాలిపోయాయని అన్నారు. వరి పంటలు నష్టం వాటిల్లిన రైతన్నలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఆమె కోరారు. అదేవిధంగా గ్రామ రైతులు రామరెడ్డి మాట్లాడుతూ అప్పులు తీసుకువచ్చి వేల రూపాయలు పెట్టుబడులు వరి పంటల పెట్టడం జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఇక్కడ రైతులు ప్రతి ఒక్కరివి సేన్లు మొత్తానికి ఒరిగినాయి, మొత్తానికి భూమి పాలైనయి. అప్పులు తెచ్చుకొని వాళ్ళు పంటలు పండించుకున్నారు. ఇప్పుడు పరిస్థితి దయానీయంగా ఉంది. ప్రభుత్వము ఈ రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఊర్లో ప్రతి ఒక్కరివి చాలా మటుకు పడిపోయినాయి. ఇంకా పరిస్థితి వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇక ఏదో ఒకటి రైతులకు మాత్రం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పట్నం గ్రామం మాది, రైతు బంధు కన్వీనర్ను. మరి గత 4 రోజులుగా కురుస్తున్నట్టు వర్షాలకు అభంగపట్నం గ్రామం కాదు, కోయిలకొండ మండలంలో మొత్తము మరి ప్రభుత్వం సూచించిన మేరకు 6.5 వరి పెట్టడం జరిగింది. మరి 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రాత్రి భారీ వర్షం కురవడం వల్ల చేన్లన్నీ ఇలా అడ్డం పడిపోయి రైతులు చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయినాం. కాబట్టి ప్రభుత్వం వారికి మరి గౌరవ వ్యవసాయ అధికారులకు మేము తెలియజేస్తున్నది ఏంటంటే, వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ గుర్తించి మరి రైతులకు ఏదో విధంగా పంట నష్ట పరిహారం వచ్చేలా రైతులకు కృషి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. లేకపోతే రైతులు చాలా ఇబ్బందులు పడి మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మా తరపున విన్నవిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కానీ వ్యవసాయాధికారులు కానీ ఈ యొక్క పంటను పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధాలుగా చెల్లిస్తారని చెప్పి మేము రైతుల తరపున మనవి చేసుకుంటున్నాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరోచిత పాత్ర పోషించిన కుర్మ యాదవ వీరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్కు కుర్మ యాదవ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ యాదవ్ మాట్లాడుతూ రజాకార్ల దురాఘాతాలకు వ్యతిరేకంగా నాడు దొడ్డి కొమరయ్య వీరోచిత పోరాటం చేసి అయ్యారన్నారు. గత సమైక్యాంధ్ర పాలకుల వివక్ష ధోరణితో ఎంతో మంది తెలంగాణ వీరులు గాథలను కాలగర్భంలో కలిసిపోయాయని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ వీరులకు సరి అయిన గౌరవం లభిస్తుందని అన్నారు. దొడ్డి కొమరయ్య లాంటి కుర్మ యాదవ సామాజిక వర్గానికి చెందిన యోధుని విగ్రహాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించడానికి నిర్ణయించుకున్న డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్కు అభినందనీయులని అన్నారు. ప్రభుత్వం కుర్మ యాదవుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. రైతు భూ సంస్కరణలో కానీ ప్రతి ఒక్క దాంట్లో పాల్గొన్న మహానుభావుల విగ్రహాలు పెడుతున్నారంటే ఈ పైన తెలిపిన ఈ ముగ్గురి మహానుభావులను మరొక్కసారి మనం తలుచుకున్నానే. ఈరోజు చాలామందికి తెలియదు, దొడ్డు కొమరయ్య గారు ఉత్తర తెలంగాణకు చెందిన వ్యక్తి. కుర్మ యాదవ కులంలో అత్యధిక కింది స్థాయి నుంచి పైకొచ్చిన వ్యక్తి. వీరు జాతీయ స్థాయిలో రైతు పోరాటంలో పాల్గొని భూ సంస్కరణలో జయప్రకాష్ నారాయణ గారు ఎంబడి తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క పేద ప్రజలకు భూములు ఏ విధంగా ఉండాలనే అభిప్రాయంతో వారు చేసిన పోరాటాన్ని మన కల్చర్ మినిస్టర్ గారు గుర్తించి ఈరోజు ఈ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడానికి స్థలం చూపిస్తున్నారంటే వారందరికీ మనస్ఫూర్తిగా కుర్మ యాదవుల తరఫున మేమందరం మరొకసారి వారికి చేతులెత్తి నమస్కరించుతూ, ఎవరు చేయని కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న నాయకులను గుర్తించి తీసుకొస్తున్నారంటే మరొక్కసారి వారికి అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో గొర్రెల పెంపకదారులకు యాదవులకు ఎంతో మేలు జరగాలని చెప్పి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ లంబాడి గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల దాడి లంబాడ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ హర్షం వ్యక్తం చేశాడు. సేవాలాల్ విగ్రహంతో పాటు తొలితరం తెలంగాణ యోధుడు కొమరయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న పండుగల సాయన్న విగ్రహాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ఆయన అన్నారు. జై
నా పేరు శరావత్ రాజేష్ నాయక్, ఢాడీ లంబాడి హక్కుల సాధన సమితి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. మరి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రలో కానీ. ఇంతవరకు కూడా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల కోసం ఏ నాయకుడు కూడా కృషి చేయలేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యమ ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్ పట్టణాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా చూసే విధంగా అభివృద్ధిలో తీర్చిదిద్దడం జరుగుతుంది. దాంతోపాటు మాలాంటి చిన్న కులాలైన గిరిజన తెగలను గుర్తించి మరి బీసీ వర్గాల్లో కూడా అణచివేతకు గురి కాబడ్డ వర్గాలను గుర్తించి ఈరోజు వాళ్ళల్లో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి మరి ఈరోజు సర్దార్ పాల్వాయి పాపన్న గారి విగ్రహం, సాకలి ఐలమ్మ గారి విగ్రహం, తర్వాత దొడ్డి కొమరన్న గారి విగ్రహంతో పాటు గిరిజనుల లంబాడుల ఆరాధ్య దైవమైనటువంటి సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ కాంస్య విగ్రహాలను రహదారులపై ఏర్పాటు చేయాలని ఆదేశించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇట్టి విషయాన్ని మేము యావత్ లంబాడా ప్రజలము, యావత్ ఢాడీ లంబాడీలము మరియు మాతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా అన్నను మనసులో పెట్టుకొని ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధికి చిన్న మా తరఫున ఒక కానుకగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం ఢాడీ లంబాడీ హక్కుల సాధన సమితి తరఫున చేయడం జరుగుతుంది. దాంతోపాటు మరి మహబూబ్నగర్లో ఎనలేని అభివృద్ధి చూస్తూ ఉన్నాం. మరి ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఈరోజు అట్టడుగున ఉన్న సమస్యలను జాతులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఆత్మగౌరవంతో అన్ని విధాలుగా జీవించడానికి వెసులుబాటు కల్పిస్తున్నటువంటి నాయకుడు సీనన్న గారు. మరి అలాంటి నాయకుని వెంటే తాడిత పీడిత వర్గాలన్నీ కూడా ఉన్నాయి. అన్న చేస్తున్నటువంటి కార్యక్రమాలకు శిరసా వహించి జీవితాంతం అన్నకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీనన్న. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ ప్రాంతంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మహబూబ్నగర్ పట్టణంలోని చాలా మంది సరైన అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేశారని, వాటి మూలంగానే వర్షపు నీరు ఇంట్లో నుంచి చేరుకొని కాలనీలంతా నీట మునుగుతున్నాయని, జిల్లా అధికారులకు సరైన అనుమతులు లేకుండా ఇల్లు కట్టే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఇల్లు ఉందని పిల్లలు ఇచ్చేది అత్తగారు ఉన్న పైలు ఇస్తే మన అవి రిపేర్ చేయించాడు. చెప్తున్నా రూల్ ప్రకారం కానీ అంతా రిపేర్ అయిన వాళ్ళు మధ్య కొన్నారు. ఇట్లా కూడా బాగా ఏం చేస్తారో అవును చేస్తారు. ఇప్పుడు జీవితాంతం వీళ్ళు సఫర్ కావాలి. మేము మమ్మల్ని వచ్చి ఆడతారు రోడ్ వేయాలంటారు, ఆడికి పైప్ లైన్ వేసినాం. ఆల్రెడీ కౌంటర్ సాబ్ అప్పుడు వద్దంటే కూడా కట్టుకున్నారు. వనపర్తి జిల్లా అమర్చింత మండలంలో గల రైతుల పంట పొలాలు గత 2 రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు రైతులను ఆదుకోవాలని చంద్రనాయక్, తుక్కా నాయక్, అమర్చింత తాండా రైతులు కోరుతున్నారు. జిల్లాలో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి, కంది, వరి పంట మరియు మిర్చి పంటలను పరిశీలించిన ఆర్కే న్యూస్ ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా అత్యధికంగా పత్తి, కంది, వరి, మిర్చి పండిస్తున్న రైతులు ఈ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా అత్యధికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కావున ఈ సంవత్సరం ఆయా కంపెనీల రేట్లు పెంచడమే కాకుండా వారిచ్చిన పెట్టుబడిపై వడ్డీ వసూలు చేయకూడదని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ పంటలు ఇట్లా అవుతున్నాయి, మిర్చి పంటలు ఇట్లా అవుతున్నాయి, మేము ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి, మేము రైతులం ఇట్లా చేసి మేము ఇప్పటికీ 1,00,000 దాటిపోయినాయి, మాకు కౌలు వేసుకున్నాము భూములు అని మేము కోరుకుంటున్నాం. మాకు ఏమైనా కట్టేయాలి, ప్రభుత్వం కట్టేయాలని మేము గవర్నమెంట్ ఆదుకోవాలని మేము రైతులు మొత్తం మేము కౌలు వేసుకున్న భూములు మొత్తం పత్తి వేసుకున్నాక మొత్తం పత్తి కందులు వేసుకున్నాక మొత్తం వంపు వచ్చింది మొత్తం కొట్టుకుపోయింది సార్. మాకు ఈ ప్రభుత్వం సాయం చేస్తే మరింత కోరుకున్నానని మేము కోరుకుంటున్నాం సార్. సార్ ఇది మిరపకాయలు వేసుకున్నాం, ఒక 2 ఎకరాల దాకా వేసుకున్నాం. ఇది దానికి అయింది పెట్టుబడి 1,00,000 దాకా అయింది. కొన్ని దగ్గర ఇట్లా అయింది సార్, మొత్తం కౌలు చేసుకున్నాం. మొత్తం ఇవి బోర్ ఉన్నది, బోర్ మొత్తం అట్లే ఉన్నాయి, మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం ఊడిగుడ్డి మొత్తం ఇట్లా అయింది. ఏరులో మొత్తం చచ్చిపోతుంది. 1,00,000 దాకా 1,00,000 రూపాయల దాకా పెట్టుబడి అయింది మాకు. కూలీలు గిళ్ళకు ఇప్పుడు ఏం చేయాలో ఎట్లా చేయాలో మాకు తెలియదు. అసలు ఎట్లా బతకాలో మేము ఎట్లా చేయాలో తెలియదు. మొత్తం ఇట్లా అయింది. ఇది చూడు, వలస పోదామంటే కరోనా ఉంది. అక్కడికి బొంబాయి, హైదరాబాద్ పోదామంటే మొత్తం నీళ్ళే ఉంది, కరోనా ఉంది. అన్ని బెదరుకొని చేనులు వేస్తాయి. మిరప తోట మొత్తం కౌలు వేసుకున్నాం. కౌలు వేస్తే 1,00,000 రూపాయల పైన అయింది పెట్టుబడి. దీనికి ఎట్లా చేయాలి, ఏం చేయాలో ఇంకా మీరే చూడాలి సార్. మహబూబ్ నగర్ జిల్లా విపత్కర సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయని, ఇదే ఒరవడిని ముందుకు సాగించాలని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అన్నారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ జిల్లా యూనిట్ అధ్యక్షుడు లయన్ నటరాజ్ను గవర్నర్ మనస్ఫూర్తిగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో సహాయక కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి గవర్నర్ తమిళసై అన్ని జిల్లాల రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా చైర్మన్ డాక్టర్ నటరాజ్ మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు జిల్లా కలెక్టర్ వెంకట్రావు సూచన మేరకు వరద బాధితుల కోసం 4 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామని గవర్నర్కు తెలిపారు. Houses who has gone now, all the people they are shifted to the schools in Mandal headquarters. Our 3 ambulances is working for last 3 months for the poor people for who is during the rain. Every day they are shifting 40 to 50 people to my Red Cross 3 ambulances. We are giving food, accommodation, everything along with collector. Government and Red Cross doing together in all the places of Babura district. Today, last month we have distributed about 200 kits of family kits and blankets, distribution about sarees and everything, about 8 to 10 lakhs worth of material in rehabilitation center. Today also we have started about 6 rehabilitation center by district. Today evening we will have the meeting along with collector. Tomorrow onwards we will giving food and everything for the total people of 600 members in my district. Also in COVID we have shifted in an ambulance unknown 23 bodies. I myself along with my ambulance we have shifted to the Gateway Adma. Also I am ready to give that night B positive plasma. I already have registered also. Natraj Vadakama. Yeah ma. Thank you ma. Good day. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పంటలు, ఆందోళనలో రైతులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న వెంకటరమణకు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్గా పదోన్నతి. అభినందించిన పలువురు రాజకీయ ఉద్యోగ సంఘ నాయకులు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతిదృశ్యం ప్రజాపక్షం.